అందరికీ నమస్కారం. మరి ముందుగా అంబటి రాయుడు గారు ఒక మంచి క్రికెట్ ప్లేయరే కాదు, చాలా తెలివైన వ్యక్తి. అరే, ఇంత తెలిసిన తర్వాత కూడా ఎలాగా తప్పులో కాలేశాడురా అని అనుకున్నా మొన్న. కానీ ఇంకా కేవలం నిశ్చితార్థం ఆర్ మ్యారేజ్ అని మనం అనుకుంటే, మరి కాళ్ళ పారాన్ని ఆరకముందే, ఫార్చునేట్గా మరి శోభన కార్యక్రమాలు ఏమి జరగకముందే మరి ఆయన ఆ వివాహ బంధం నుంచి బయటపడటం నిజంగా చాలా అదృష్టం. ఈ విషయంలో అంబటి రాయుడు గారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. డెఫినెట్గా మరి తెలుగుదేశం టీం వారిని అభినందించినట్టుగా సోషల్ మీడియాలో చూసా. టీడీపీ అఫీషియల్ పోస్టింగ్లో వీరు తీసుకున్న ఈ టైమ్లీ నిర్ణయాన్ని వారు కూడా అభినందించడం చూసా. మేబీ రాబోయే రోజుల్లో, మేబీ 10 రోజుల్లో తెలుగుదేశంలో కానీ జనసేనలో కానీ మరి ఆయన జాయిన్ అవుతారేమో అనే ఆశాభావంతో చాలామంది ఆయన అభిమానులు, క్రికెట్ క్రీడాభిమానులు ఉన్నారు. చూద్దాం మరి 10 రోజుల్లో అంబటి రాయుడు తను ఏ నిర్ణయం తీసుకుంటాడు. బట్ ఇవాళ తీసుకున్న నిర్ణయం మటుకు టాపు. అందరికీ, నాకు 6 నెలలు పట్టింది ఈ అసలు రంగు తెలియటానికి. అంటే గతంలో తెలిసినప్పటికీ మళ్ళీ రంగులు మారాయేమో అనుకున్నాను, కానీ ఎలుక తోలు తెచ్చి ఏడాది ఉదికిన నలుపు నలుపే గాని తెలుపు కాదు అని మళ్ళీ తెలుసుకుంటానికి నాకు 6 నెలలు పట్టింది. మిగిలిన వాళ్ళకి 4.5 సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు చాలామంది వచ్చేస్తున్నారు. కానీ ఒక అంబటి రాయుడికే 5 రోజులా 6 రోజులా అంతే, 5-6 రోజుల్లోనే మరి ఇది ఆ మహనీయుని వ్యక్తిత్వం, ముఖ్యమంత్రి గారి ఆ దాన గుణాన్ని కానీ, మరి ప్రజల్ని ప్రేమించే విధానం కానీ, మరి అవన్నీ కూడా 6 రోజుల్లోనే మరి ఈయన అద్భుతంగా కనుగొని మరి రావటం గ్రేట్. ఏదో కొంతమంది కామెంట్ చేయొచ్చు, ఏంటి ఎంతో పెద్ద బ్యాటింగ్ చేస్తాడు, 200 రన్లు కొడతాడు అనుకుంటే అసలు బ్యాటింగ్కే రాకుండానే మరి బ్యాట్ ఇరిగిపోయిందా అని ఈ రకంగా ఏదో సెల్ఫ్ వికెట్ ఏమంటారు, సెల్ఫ్ వికెట్ అదేదో పేరుంది దానికి, హిట్ వికెట్ అని అన్నారు. లేదు, కరెక్ట్గా మంచి ఫార్మాట్ క్రికెట్లోకి మరి అంతటి ఆటగాడు మరి తెలియక మరి రంజీ ట్రోఫీకో లేకపోతే ఇంకా చిన్న ఆటకో సెలెక్ట్ అయితే మరి అదే టైంలో జరగబోయే పెద్ద మ్యాచ్కి, ఏ వరల్డ్ కప్ లాంటి దానికో సెలెక్ట్ అయితే ఈ చిన్న మ్యాచ్ని వదిలేసినట్టుగా మరి రాబోయే రోజుల్లో మరి మునిగిపోతున్న ఆ నావ నుంచి అరక్షణం ఆలస్యం చేయకుండా మరి రాయుడిని మనం చూసాం. క్రికెట్ ఆడతామంటే చాలా ఫాస్ట్గా రన్స్ కొట్టినప్పుడు గట్టి కొట్టేస్తాడు, టప 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 టప, డెసిషన్ మేకింగ్ ఫాస్ట్. అలాగే తప్పు చేసాంరా బాబు అని చెప్పి లటక్కని తెలుసుకొని మరి ఇమీడియట్గా తను బయటపడిపోయిన విధానం అద్భుతం. మరి ఇదే కాదు, మరి ఒక రాయుడు సరే ఇందాక అనుకున్నట్టు 6 రోజుల్లో వచ్చాడు. ఇప్పుడు ఇంకా చాలామంది ఈరోజు పేపర్ చూస్తే ఒంగోలు జిల్లాలో
బాలినేని గారు అయితే నేను రాజకీయాల్లో ఉన్నంతకాలం ఈ పార్టీలోనే ఉంటా అన్నారు. మరి ఆయనకి తప్పని పరిస్థితి, తప్పు కాదు. కానీ మరి తిట్టమంటే తిట్టలేక, కట్టమంటే కట్టలేక మాగుంట శ్రీనివాసరెడ్డి గారు బయటపడిపోయారంటున్నారు. అలాగే ఆ ప్రియమిత్రుని కుమారుడు, తను కూడా నాకు ప్రియమిత్రుడే, ప్రియమిత్రుని కుమారుడైన మరి కృష్ణదేవరాయలు కూడా ఇందాకే ఒక స్టేట్మెంట్, నన్ను గుంటూరు వెళ్ళమన్నారు. నాకు గుంటూరు వెళ్ళటం ఇష్టం లేదు. ఎందుకంటే మరి అమరావతి రైతులకి అంత అన్యాయం చేసి గుంటూరులో పోటీ చేయడానికి ఈ మెడకాయ మీద ఈ తలకాయ ఉన్న ఏ తింగరన సన్ను కూడా ఒప్పుకోడు. గుంటూరులో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ తరఫున ఎవడో పోటీ చేయడు. తుక్కుగా ఓడిపోతారు. ఆ ప్రాంతానికి అంత దారుణమైన అన్యాయం చేసిన ఆ పార్టీలో నుంచుంటానికి బుద్ధున్నోడు ఎవడైనా సాహసిస్తాడా? ఏదైనా తెలుగుదేశం తరపున నుంచుంటారు తప్ప మరి ఆ ప్రాంత అభివృద్ధికి బ్రహ్మాండమైన ప్రణాళిక వేసింది తెలుగుదేశం పార్టీ. సో అటువంటిది ఎవరైనా తెలుగుదేశం పార్టీలో ఎవరు పోటీ చేసినా 100% నెగ్గే పరిస్థితి అంత స్పష్టంగా ఉంటే, మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పైగా కట్టిమరి ఏంటి అది కట్టిమరి ఎవడైనా వస్తాడా? బహుశా అంబటి రాయుడుకు కూడా ఈ 5-6 రోజుల్లో ఊరు బాబు ఈ గుంటూరు అంటే తోలు ఊడిపోయేలా ఉందిరా నాయన, ఇంత నెగిటివ్ ఉందా అని చెప్పి బహుశా తను కూడా అర్థం చేసుకుని ఉంటాడు. సో ఇప్పుడు కృష్ణదేవరాయలు అక్కడి నుంచి పోటీ చేయట్లేదు. సో నా ప్రయారిటీస్ నాకు ఉన్నాయని చెప్పి తను చెప్పినట్టుగా చూసాం సోషల్ మీడియాలో. బహుశా అది ఆయన అన్న మాటలు అయితే డెఫినెట్గా నిజమే కావచ్చు. సో అటువంటి మంచి వ్యక్తులకి ఏ పార్టీ అయినా సరే డెఫినెట్గా ఆహ్వానం పలుకుతుందని అనుకుంటున్నా. ఇక అలా నెల్లూరు దాకా వెళ్తే మరి నెల్లూరులో మహానాయకులే రియల్ రెడ్లు, పెద్ద రెడ్లు, పెద్ద కుటుంబ చరిత్ర బ్యాక్గ్రౌండ్ ఉన్న రెడ్లు ఆల్రెడీ చాలామంది వచ్చారు. మా ప్రియమిత్రులు రామనారాయణ రెడ్డి గారు ముందే వచ్చారు, ఇంకా మేకపాటి వాళ్ళు వచ్చారు, కోటంరెడ్డి, అందరూ పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళందరూ ఒక్కొక్కరుగా వచ్చారు. ఇప్పుడు ఇంకో ఇద్దరు కూడా సనామధేయులు, అంటే ఒకే పేరున్నవారు, ఇంటి పేర్లు మార్పు ఉండొచ్చు. ఎందుకంటే మరీ స్పష్టంగా పేర్లు నేను చెప్తే బాగోదు, వారు నా మిత్రులు కనుక వారు ఇబ్బంది పడతారు. సో కాబట్టి బహుశా 2-3 రోజుల్లో మేబీ ఎల్లుండి కల్లా ఇంకొన్ని వార్తలు బయటకు వస్తాయని, అది కూడా అఫ్కోర్స్ సోషల్ మీడియాలోనే చూశాను. వారు నా మిత్రులు అయినప్పటికీ నేను వారితో మాట్లాడలేదు. సభ్యత ఈ సమయంలో మాట్లాడటం సభ్యత కాదు కనుక. బట్ పవర్ఫుల్ పేర్లు అంటే ఇంకా వీళ్ళు కూడా వదిలేశారంటే ఇంకా అర్థం చేసుకోవచ్చు. నిన్న కాపు రామచంద్రారెడ్డి గారు మరి ఆయన కోసం 12 గంటలు ఎదురు చూసి రాముడి కోసం వెయిట్ చేసిన శబరిలాగా ఎదురు చూసి కానీ మరి ఆ శబరికి రాముడు కనపడ్డాడు. కానీ ఈ అంతా 12 గంటల కాపు కాసిన ఈ కాపు రామచంద్రునికి మరి సాక్షాత్తు భగవత్ స్వరూపుడైన జగన్మోహన్ రెడ్డి గారి దర్శనం దొరకలేదట. అందుకని ఆయన బయటకు వచ్చి ఆ బిల్డింగ్కే, తాడేపల్లి ప్యాలెస్కే ఒక సెల్యూట్ మీడియా ముందు కొట్టి, నిజంగా చెప్పాలంటే మరి కాపు రామచంద్రారెడ్డి గారు ఆయన 2012లో త్యాగం చేసిన ఆ 14-15 మందిలో ఆయన ఒకడు. మరి అటువంటి త్యాగం చేసిన
ఆ వ్యక్తే కనీసం దర్శన భాగ్యానికి కూడా నొచ్చుకొని మరి ఆయనకి నమస్కారం పెట్టి భాగ్యం కలుగక ఆ నూతన భవంతికి నమస్కారం పెట్టి పని చూసుకుంటాను బాబాయ్ అని చెప్పారు. అలాగే మొన్న ఎంఎస్ బాబు సరే ఆయన బెదిరించారట. బెదిరిస్తే మళ్ళీ ఆయన ఎవరికైనా జీవితం మీద ఆశ ఉంటుంది. సో కాబట్టి మరి ఆయన లేదు నేను ఎక్కడే ఉంటాను, ఈ పార్టీలోనే ఉంటానని చెప్పి ఆయనతో ఏదో అనిపించినట్టుగా తెలిసింది. ఏదైనా ఫిజికల్గా ఇంకొన్ని వారాలు భయపెట్టవచ్చు. ఆ తర్వాత మళ్ళీ చెప్తారు వాళ్ళు వచ్చి, నన్ను అప్పుడు భయపెట్టారు, నన్ను చంపుతా అన్నారు, ఇప్పుడు నేను నిజం చెప్తున్నానని చెప్పి మళ్ళీ వాళ్ళు నిజం చెప్పే అవకాశాలు కూడా ఉన్నాయి. అన్నిట్లకన్నా నా మనసును నిజంగా నొప్పించింది అమర్నాథ్, గుడివాడ అమర్నాథ్. వాళ్ళ తండ్రి గారితో నాకు చక్కటి పరిచయం. ఆయన 99లో ఎంపీగా ఉన్నప్పుడు ఢిల్లీలో చాలా ఎక్కువగా కలిసేవాళ్ళం. వాళ్ళ అబ్బాయిగా నాకు కాస్త పరిచయం, కాస్త స్నేహితులు. వాళ్ళ తండ్రి నేను స్నేహితులు, కానీ ఈ మంత్రి గారు నేను స్నేహితులు అని చెప్పలేం. కానీ ఎస్, వీ నో ఈచ్ అదర్ క్వైట్ వెల్. కేవలం మరి మొన్న కూడా ఒకసారి మాట్లాడుకున్నాం. ఆయనకి వేరే దగ్గర సీట్ ఇస్తారనే నేను అనుకున్నా. అనకాపల్లిలో ఇచ్చినా ఇవ్వకపోయినా మరి ఆయన్ని రెంటికి చెడ్డ రేవడిగా చేసి మరి అటుపక్క మరి ఇటు పోని ఆయన సొంత కులం ఆయన పవన్ కళ్యాణ్ గారి చెంత చేరాలి అంటే మరి ఆయనతోనేమో రకరకాలుగా నేనే ఆయనకి సెల్ఫీ ఇచ్చానని, నేను ఆయనతో సెల్ఫీ దిగటం ఏంటని, ఇవన్నీ కూడా మరి పవన్ కళ్యాణ్ గారికి నాకు తెలిసినంత వరకు అమర్నాథ్ వీరాభిమాని. అటువంటి వీరాభిమాని చేతే మరి ఇన్ని మాటలు అన్యాయంగా మాట్లాడించి పాపం ఇవాళ ఆయనకి నమ్ముకున్న అమర్నాథ్కి ఇలా చేయటం అంటే ఆ బాధ ఒక అమర్నాథ్తో పోదు నేను అనేది. రేపు అమర్నాథ్ కూడా స్టేట్మెంట్ ఇవ్వచ్చు ఎంఎస్ బాబులాగా, ఈ జీవితాంతం లేదు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి లాగా రాజకీయాల్లో ఉన్నంతకాలం సీట్ ఇచ్చినా ఇవ్వకపోయినా నేను ఈ పార్టీలోనే ఉంటాను అని అనొచ్చు. అన్నాక వెంటనే మారచ్చు. బట్ అమర్నాథ్కే ఇలా అయింది అంటే అసలు క్రెడిబిలిటీ ఎలా ఉంటుంది నాయకుడికి అనేది మిగిలిన నాయకులు అందరూ కూడా ఆలోచిస్తారు, ప్రజలందరూ కూడా ఆలోచిస్తారు. మరి 3 శాఖలు ఉన్న అమర్నాథ్కే ఇంత దారుణంగా వాడుకొని మరి రేపు మరి జోగి రమేష్ గారికి ఏం చేస్తారో కూడా నాకు తెలియదు. సో ఇలా మరి క్రెడిబిలిటీని పూర్తిగా పోగొట్టుకున్నారు. అలాగే పాపం ఆయన కోసం స్పీకర్ స్థాయిని కూడా పక్కన పెట్టి వంది మాగధుడి స్థాయికి కన్నా కూడా తగ్గి మెచ్చుకున్నారు మిత్రులు సీతారాం గారు. మరి సీతారాం గారికి మరి కూడా షాక్ ఇస్తున్నట్టుగా తెలిసింది. వారికి అస్వస్థతకు జనరల్గా మరి టికెట్ ఇవ్వట్లేదంటే మరి ఆయన ఒక స్థాయికి దిగొచ్చి మరి అంత పోడేసిన తర్వాత ఒక్కసారి టికెట్ లేదు అంటే మరి వారి మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది? మరి వారు అనారోగ్యం పాలయ్యారు. అలా ఈ జిల్లా ఆ జిల్లా లేదు, అక్కడ అనంతపురం మొదలుకొని చిత్తూరు మీదుగా నెల్లూరు, ప్రకాశం ఆల్రెడీ 3-4 మార్చారు, గుంటూరు ఇందాక మాట్లాడుకున్నాం. మరి అలా మా జిల్లాల మీదుగా మరి శ్రీకాకుళంకి వచ్చేటప్పటికి, మరి విశాఖపట్నం వచ్చేటప్పటికి అమర్నాథ్, శ్రీకాకుళం వచ్చేటప్పటికి సాక్షాత్తు స్పీకర్ గారు,
మరి ఇంతమందికి మరి షాక్ ఇవ్వాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అని ఆలోచిస్తే, ఏమంటే తప్పు చేస్తే ఇంతమంది తప్పు చేస్తారా? ప్రజలకు ఎవరి మీద కోపం ఉంది? జగన్ మీద కోపం ఉంది. సో దాన్ని వీళ్ళందరి మీదకి తోసేసి, ఏముందండి సీతారాం గారు తప్పు చేయడానికి ఏముంది అసలు? ఆయన జనం కోపగించుకోవడానికి ఏమన్నా పాయింట్ ఉందా? ఏమైనా కోపగించుకుంటే ఈ జగన్మోహన్ రెడ్డికి అడ్డగోలుగా అసెంబ్లీలో సపోర్ట్ చేసినందుకు జనం కోపగించుకోవాలి తప్ప, ఆయన అక్కడ ప్రజలకు చేసిన అన్యాయం ఏమైనా ఉందా కోపగించుకుంటానికి? సరే, న్యాయం ఉందో లేదో పక్కన పెట్టండి. కోపగించుకోవాలంటే అన్యాయం ఏమన్నా ఉందా? ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది క్యాండిడేట్, ఇప్పుడు చెప్తున్నా, శ్రీకాకుళం నుంచి ఈ మూల అనంతపురం వరకు నెగ్గే స్థానాలు, ఖచ్చితంగా నెగ్గే స్థానాలు సుమారు 18 నుంచి 20, టైట్ కంటెస్ట్ ఉన్న స్థానాలు ఒక బాగా టైట్ ఉన్నాయి, ఒక 25 ఉంటే, ఆ 25లో ఒక 15 స్థానాలు నేను వైసీపీకి వేసి నేను గతంలో 35 అన్న లెక్క చెప్పా. ఈ ఎగిరిపోయి అన్నీ చూస్తే డెఫినెట్గా ఆ టైట్లన్నీ అటు వెళ్ళిపోతాయి. ఖచ్చితమైన స్థానాలు మేబీ నికరంగా మిగిలితే అయ్యానా మిగులుతాయా? లేదు, ఇప్పుడు నెల్లూరులో ఆ పెద్దరెడ్లు ఇద్దరు, మరి ఈ గుంటూరు జిల్లాలో మంచి వ్యక్తులు కొందరు, మరి ఎలా 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 వచ్చేస్తే ఇంకా వాళ్ళకి మిగిలింది దేవదాస్ సినిమాలో కల ఇదని నిజమిదని తెలియదులే బ్రతుకింతేనులే అనుకోవాలి. బహుశా ఆ తెలుగు పాట ప్రాక్టీస్ చేస్తే మంచిది. తెలుగు అంటే గుర్తొచ్చింది, నిన్న ప్రపంచ తెలుగు మహాసభలో స్థాయిలో తెలుగు భాష గురించి రాజమండ్రి చైతన్య రాజుగారి కళాశాలలో తెలుగు మహాసభలు ప్రారంభమైన విశ్వభూషణ్ హరిచందన్ గారు వచ్చారు. స్వామీజీ స్వరూపానంద గారు వారి చేతుల మీదుగా ప్రారంభించారు. వారిచ్చిన స్పీచ్ టాప్. తెలుగు భాషకి చాలా అన్యాయం చేయాలని చెప్పి పాలకులు చూస్తున్నారు. అటువంటి పాలకులకి ప్రజలు బుద్ధి చెప్పాలి అని మరి వారు చెప్పటం నిజంగా వారి సాహసానికి నా సెల్యూట్. తెలుగుకి అన్యాయం చేసింది ఎవరు? 3వ క్లాస్ నుంచి టోఫెల్ పెడతాను, మీరు అమ్మ నాన్న అనడానికి వీల్లేదు, మమ్మీ డాడీయే అని పిలవాలి అని మాట్లాడిస్తున్నది ఎవరు? తల్లిదండ్రుల్ని రెచ్చగొడుతున్నది ఎవరు? నేను ఇంగ్లీష్ చెప్తాను అంటే వీళ్ళందరూ నా మీద నిందలు వేస్తున్నారు అని చెప్పి తల్లిదండ్రుల్ని, పిల్లల్ని, అరే ముందు కనీసం మన భాష, మన మాతృభాష మనం కనీసం నేర్చుకోవాలి, స్పష్టంగా తెలుగు మాటలు పలికే స్థాయిలో మనం ఉండాలి. ప్రపంచ భాషల్లో కూడా ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అనే ఒక అద్భుతమైన పేరున్న భాష మన తెలుగు భాష. అటువంటి తెలుగు భాషని ఈ పాలకులే చంపే ప్రయత్నం చేస్తూ ఉంటే, మరి ఇప్పుడో 2019 నవంబర్లో నేను దీని గురించి మాట్లాడినందుకు, మరి ఆ తెలుగు భాష గురించి మాట్లాడినందుకే మొట్టమొదటిసారిగా తీవ్రమైన విభేదాలు నాకు ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వచ్చినాయి. మరి ఆ తెలుగు మహాసభలకి మరి వీళ్ళందరూ రావటం, నెక్స్ట్ 2 రోజుల్లో ఎందరో 3-4 గవర్నర్లు, ఎందరో న్యాయమూర్తులు, వీరందరూ వచ్చి ఆ తెలుగు భాష ఔన్నత్యం గురించి, భాషను మనం ఎలా పరిరక్షించుకోవాలి అని మాట్లాడుతున్నారు. మరి ఆ సందర్భంగా మరి మిగిలిన వాళ్ళందరూ కూడా వారి మనసులో మాటని చెప్పి, ఇంగ్లీష్ అవసరం, ఇంగ్లీష్ మీడియం వద్దని ఎవరు అంటలా, తెలుగు ఉంచండి. తెలుగు మీడియంలో కొన్ని క్లాసుల వరకు
చదవాలనుకున్న వారిని చదవనివ్వండి. మాతృభాషలో ఆకలింపు చేసుకోవటం చాలా అవసరం ఒక స్టేజ్ వరకు. ఆ తర్వాత మిగిలిన భాషలు కూడా నేర్చుకోవాలి. జగన్మోహన్ రెడ్డి చదివాడు ఇంగ్లీష్ మీడియంలో, నేను ఇంగ్లీష్ మీడియంలోనే చదివాను. మా వాడు దద్ద అంటాడు. నేను స్పష్టంగా పలుకుతున్నాను కదా, మరి సినారే గారి స్థాయిలో కాకపోయినా స్పష్టంగా పలకగలుగుతున్నాను కదా. కనీసం అలా పలకాలి కదా మన మాతృభాషని. సో తల్లిదండ్రులు జగన్మాయలో పడకుండా తెలుగు భాష నేర్పించండి. స్పష్టమైన తెలుగు, అచ్చమైన తెలుగు. ఇవాళ నీ మాతృభాషను మర్చిపోయినోడు నీకెందుకు గౌరవం ఇస్తాడు అని ప్రతి తల్లి ఆలోచించాలి. తల్లి భాషను గౌరవించిన వాడు తల్లిని గౌరవిస్తాడా? ఎందుకు గౌరవిస్తాడు? నీ భాషని నీ కొడుకు గౌరవించకూడదా? నిన్ను నీ కొడుకు గౌరవించాలా? ఇదే లాజిక్ అమ్మా తల్లులారా అని మీరందరూ మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఈ తెలుగు మహాసభల సందర్భంగా మరి అక్కడ గజల్ శ్రీనివాస్ గారు వీళ్ళందరూ ఆర్గనైజ్ చేస్తున్నారు. ఆ రాజమండ్రి ప్రాంతంలో వాళ్ళైనా పాల్గొనండి, మేల్కొనండి. స్వరూపానంద గారు చెప్పినట్టు తెలుగు భాషకి అన్యాయం చేస్తున్న నాయకుల్ని, భాషా ప్రేమికులందరూ, ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఉంటాయి. ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే ఉన్నాయి. ఈయనేదో కొత్తగా కనిపెట్టినట్టు మాట్లాడుతున్నాడు తప్ప అదంతా ట్రాష్. మన భాషను మనం మర్చిపోవద్దు. మన భాషని నేర్చుకుంటూ ఇంగ్లీషును కూడా నేర్చుకుందాం. కానీ మన భాషను మర్చిపోవద్దని ఈ సందర్భంగా మరొకసారి తెలియజేస్తూ, ఇక ఆడదాం ఆంధ్ర, ఆడదాం ఆంధ్ర అని చెప్పి మొదలెట్టారు. అది మొట్టమొదటి రోజు జగన్మోహన్ రెడ్డి గారు, శ్రీమతి రోజా గారు క్రికెట్ ఆటతో మరి ఆ రోజు ఆయన నేర్పించారు. వీరికి ఏదో 2-3 బాల్స్ ఆయన కూడా చెప్పులేసుకుని ఆడారు. ఆ తర్వాత ఇంకెక్కడా కూడా మూడో రోజు నుంచి ఏ రోజు సాక్షి చూసినా ఆడదాం ఆంధ్ర గురించి ఎక్కడా లేదు, వార్తలే లేవు, ఎవడు ఆడుతున్నాడో తెలీదు. అందరూ రాజకీయ నాయకులు ఆటలు తప్ప అసలు ఆడదాం ఆంధ్ర అనేది అసలు మూసేసినట్టున్నారు. ఎప్పుడో ఫిబ్రవరి 15 దాకా ఆడతాం 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 అన్నారు తప్ప ఎక్కడ అంగన్వాడీల ఆటలో పాటలో తప్ప ఎక్కడ ఆంధ్రాలో ఆడదాం ఆంధ్ర గురించి వార్తలు లేవు, ఎక్కడ ఆడిన దాఖలా లేవు. మరి దానికోసం పెట్టిన 100 కోట్లు కూడా అవుటే, దానికోసం పెట్టిన 100 కోట్లు కూడా అవుటే అని మనం అనుకోవాలి. కేవలం వ్యక్తిగత పబ్లిసిటీ కోసం బ్యాట్ల మీద, బంతుల మీద, ప్యాడ్ల మీద, గార్డుల మీద, అన్నిట్ల మీద ఎక్కడో ఇవాళ చూసాం. ఆ ప్రశ్న ఎంతవరకు వెళ్ళిందంటే రాజమండ్రిలో మూత్రశాలల దగ్గర కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు, ఆ లోకల్ ఎమ్మెల్యే మరి జక్కంపూడి రాజా గారి ఫోటోలతో మరి పురుషుల మూత్రశాల, మహిళల మూత్రశాలల దగ్గర కూడా వాళ్ళ ఫోటోలు వేసినట్టుగా వాళ్ళ ఒక ప్రముఖ దినపత్రికలు చూసాం. మరి యథా రాజా తదా ప్రజ, వాళ్ళకి నచ్చుతుందని చెప్పి మరి ఎవరైనా వేస్తారా? లేకపోతే వాళ్ళే తయారు చేసి ఇచ్చి ఎక్కడ వదలకండిరా బాబు అని చెప్పి చెప్తారా? ఇలాంటి గమ్మత్తైన తుంటరి ఆలోచనలు ఎలా వస్తాయో మనకు అర్థం కాదు. ఇక ఈరోజు ఆంధ్రజ్యోతిలో మరి ఢిల్లీ వార్త, షర్మిల ఖర్గే గారిని కలిసి ఐ విల్ టేక్ హెడ్ ఆన్ అని చెప్పి ఎటువంటి కుటుంబ ఇవేమి ఆపేక్షలు లాంటివి అన్నీ పక్కన పెట్టి వైసీపీ ప్రభుత్వాన్ని దించే వరకు విశ్రమించేది లేదని అన్నట్టుగా ఇవాళ చూసాం. ఆంధ్రజ్యోతి ఢిల్లీ రిపోర్టింగ్ హెడ్లైన్, రాబోయే రోజుల్లో జరగబోయే మహాసంగ్రామంలో, అంటే ఓడించాలి ఈ ప్రభుత్వాన్ని అనే ఆ పోరాటంలో మరి కార్యోన్ముఖురాలైన
షర్మిల గారి మీద యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ మన దాకా దారుణంగా తిప్పుకుని మరి షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు తెలంగాణలో పార్టీ పెట్టుకుంటారు, దాన్నే ఉంది, ఆవిడ ఇష్టం, ఆవిడ పార్టీ పెట్టుకుంటారు అని మాట్లాడిన సజ్జల రామకృష్ణారెడ్డి గారు మరి కాంగ్రెస్లో చేరి ఆంధ్రాకి వచ్చేటప్పటికి మరి ఆయన కలత చెంది మరి వారి భార్గవరాముడు చూసే ఆ మీడియాలో మరి వారి ప్రముఖ మహిళా నాయకురాలతో చాలా అసభ్యంగా, అంటే ఆ పార్టీ మహిళా ప్రతినిధి అనుకుంటా బహుశా వారితో చాలా అసభ్యంగా, ఆ పేరు ప్రస్తుతం, వారితో చాలా అసభ్యంగా మాట్లాడించటం, సోషల్ మీడియాలో వారి విదేశీ ప్రతినిధితో కూడా మరి సోషల్ మీడియాలో చాలా అసహ్యంగా మాట్లాడించటం. మీ ఇంటి మహిళకు నువ్వు ఇచ్చే గౌరవం ఇదా అని రాష్ట్ర మహిళలందరూ ముక్కు మీద వేలేసుకుని అసహించుకుంటున్నారు. తప్పు. ఏ ఇంటి మహిళను కూడా అంతలా కించపరచకూడదు. నీ రాజకీయ అవసరాల కోసం చెల్లి కాళ్ళు అరిగేలా, చెప్పులు కాదు కాళ్ళు అరిగేలా తిప్పి ఇప్పుడు ఎటువంటి పదవి లేకుండా దూరం చేసి తను దారి తను చూసుకుంటే మరి ఇంత దారుణంగా సోషల్ మీడియాలో మాట్లాడించటం, మీ విదేశీ ప్రతినిధుల ద్వారా ఇంకొంతమంది ద్వారా మాట్లాడించటం దురదృష్టం. అంతకంత అనుభవిస్తారు. అలాగే మరి మీకు ఎప్పుడు కొమ్ము కాసే మీ పెయిడ్ ఆర్టిస్టులు అనే కొందరు సీనియర్ జర్నలిస్టులతో కేఏ పాల్కి ఎక్కువ, కమ్యూనిస్టులకి తక్కువ ఈ షర్మిల అని చెప్పి ఏకవచనంలో మాట్లాడించటం, ఇవన్నీ ప్రజలు గమనిస్తారు. ఎవరికంటే ఎక్కువ, ఎవరికంటే తక్కువ వెయిట్ చేయండి అమ్మా. 100 రోజుల్లో ఆ పడబోయే డెంట్ ఏ స్థాయిలో ఉంటుందో గెట్ రెడీ. అది అసలైన ఆడదాం ఆంధ్ర అదవుతుంది. ఇక ఇందాకే చూసా, అంగన్వాడీలపై ఎస్మా చట్టాన్ని ప్రయోగించారట. మరి అంగన్వాడీలపై మరి ఇప్పుడు దాకా నాకు తెలిసి మరి ఎక్కడా కూడా భారతదేశంలో ఎస్మా ప్రయోగించిన దాఖలాలు లేవు. వాళ్ళు కూడా చెప్పాలి అంటే ఒక రకంగా దే ఆర్ నాట్ గవర్నమెంట్ వర్కర్స్. వాళ్ళు ది కమ్ అండర్ డిఫరెంట్ సర్వీస్. ఒక రకంగా గౌరవ వేతనం కిందే లెక్క. వాళ్ళతో ఫుల్ టైం పని చేయించుకున్నప్పటికీ కూడా మరి వారి మీద ఎస్మా ప్రయోగం కుదురుతుందా లేదా అనే దాని మీద మరి నాకైతే స్పష్టమైన అవగాహన ప్రస్తుతానికి లేదు. ఇప్పుడే చూశాను నేను దాని గురించి. కానీ చెప్పిన మాట తప్పి ఒకవేళ ముఖ్యమంత్రి వారి కోరిక అసమంజసం అని ఆయన అనుకుంటే వాళ్ళని పిలిచి మాట్లాడాలి. కనీసం వాళ్ళని పిలిచి మాట్లాడకుండా, తెలుసుకునే ప్రయత్నం కూడా చేయకుండా ఇంత నిర్లక్ష్యంగా, నియంతల రాచరికంలా ఈ ప్రజాస్వామ్యంలో బిహేవ్ చేయటం అనేది ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఇన్ గుడ్ టేస్ట్. అసలు సరే, లీవింగ్ ద బ్యాడ్ ఎగ్జాంపుల్ ఆఫ్ తెలంగాణ, ఇప్పటి వరకు సెక్రటేరియట్కి నెల 15 రోజులకు ఓన్లీ క్యాబినెట్ మీటింగ్ ఉన్నప్పుడు తప్ప ఏనాడు కూడా సెక్రటేరియట్కి రాని ముఖ్యమంత్రిని మనం ఎప్పుడు చూడాల. దరిద్రం కూడా. అంటే ప్రజలు ఇవన్నీ అబ్జర్వ్ చేస్తారు.
నువ్వు సెక్రటేరియట్కి వెళ్ళవా? నీ ఇంట్లోనే కూర్చుంటావా? అప్పుడప్పుడు ఊరికి హెలికాప్టర్లు వేసుకుని తిరగటం తప్ప, ఆ బటన్ నొక్కానని చెప్పి బలవంతంగా జనాలను వేసుకొచ్చి ఆ మీటింగులు తప్ప ఎమ్మెల్యేలను కలవా? ప్రజలను కలవా? ఇదిగో మొదలు పెడుతున్నాను రచ్చబండ, అదిగో మొదలు పెడుతున్నానని చెప్పి 4.5 ఏళ్ళు గడిపేసేవు కదా. ఇంట్లో కూర్చుని ఆఫీస్కి వెళ్లకుండా ఇంత నిర్లక్ష్యంగా ఉంటే జస్ట్ తమరు ₹1 జీతం తీసుకున్నారని ప్రజలు మన్నిస్తారా? ఎందుకు? సేవకుడుగా ప్రజలు ఎన్నుకున్నారు, సేవ చేస్తారని. మీరు ఆఫీస్కి వెళ్ళలేదని చెప్పి మీ సెక్రటరీలు వెళ్ళలేదు, ఈమె సెక్రటరీలు రాలేదు, అక్కడికి వెళ్ళి మనం ఏం చేస్తాం రా బాబు అని చెప్పి మంత్రులు వెళ్ళలేదు. కొందరు మంత్రులు, పిచ్చి మంత్రులు, విశాఖపట్నం ఎలాగో వచ్చేస్తున్నారు కదా అని కొన్ని కబ్జా చేసిన స్థలాల్లో కొంపలు కూడా కట్టేసుకుంటాను రెడీ అయిపోయారట. మీరు వెళ్ళేది లేదు, ఏం లేదు. కోర్టుల్లో మనం క్లియర్గా చూస్తున్నాం కదా. ఇక కోర్టులు అంటే గుర్తొచ్చింది, కోర్టుల్లో కూడా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. మరొక 6 నెలల ఆలస్యంగా ఈడీ వాళ్ళు అప్పీల్కి వెళ్ళారు. వారి ఫిక్స్డ్ డిపాజిట్ల మీద, మరి దాని మీద వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. కనీసం ఆ ఫిక్స్డ్ డిపాజిట్ల మీద వడ్డీ అన్న మాకు ఇచ్చామంటే అర్జెంటుగా, ఎమర్జెన్సీగా. అసలు పిటిషన్ అసలు ఫిక్స్డ్ డిపాజిట్ల గురించే మేము తిరిగి కన్సిడర్ చేయాలి అని హైకోర్టుకి ఆర్డర్ వస్తే మళ్ళీ వడ్డీ ఇవ్వమంటారేంట్రా బాబు మీరని కూడా మరి కామెంట్లు చేసినట్టుగా చూసాం. అన్ని పేపర్లో వచ్చింది, ఒక సాక్షిలో తప్ప ఈ విషయం. మరి ఇదే సందర్భంగా ఆ మధ్యన సాక్షిలో రఘురామకృష్ణరాజుకి ఒక 40 కోట్లు ఏదో క్లియరెన్స్ సరైన సమయంలో తీసుకోలేదు కాబట్టి 40 కోట్లు పెనాల్టీ అని చెప్పి వస్తే హైకోర్టుకి వెళ్తే మరి స్టే ఇవ్వటానికి నిరాకరించారు అని సాక్షిలో రాసిన తర్వాత మరి భార్గవ్ అండ్ కంపెనీ దాన్ని 400 కోట్లకి పెంచారు సోషల్ మీడియాలో. సరే, 3 రోజుల క్రితం మరి దాని మీద ఒక డీటెయిల్డ్ ఆర్డర్తో స్టే ఇవ్వటం జరిగింది. చాలా డీటెయిల్డ్ ఆర్డర్. 3 రోజుల నుంచి సాక్షి చూస్తున్నా, డమ్మి రాస్తాడా రాయడా అని. రాయలా అంటే ఆ రోజు ఫస్ట్ డే స్టే అడిగితే అడ్మిట్ చేసుకుని నోటీసులు ఇచ్చి అప్పుడేమో రిజెక్ట్ చేయలే ఆ రోజు కూడా. కానీ 8 అక్షరాలతోటి ముందు పేజీలో రాసేసి ఇప్పుడు స్టే వచ్చిన తర్వాత రాయబెట్టరు నువ్వు రాసుకెళ్ళి. సరే, మీ దాని గురించి రాసుకోవాలా, నాది మటుకు అడ్మిట్ చేసుకుని తర్వాత వింటాం. ఇప్పటికిప్పుడు స్టే వినకుండా ఇవ్వలేమంటే ఎదురు దెబ్బ, వాలు దెబ్బ, తోలు దెబ్బ, నా తొక్క దెబ్బ, ఇన్ని రాస్తారా? సరే, అలాగే నిన్న కదలి రా. మరి గతంలో రామారావు గారు తెలుగు పరువు ప్రతిష్టల కోసం కదలి రా అంటే తెలుగు రాష్ట్రాన్ని బ్రతికించుకోవటం కోసం కదలి రా అని చెప్పి మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పిలిపించారు. ఆ కనిగిరి సభ బ్రహ్మాండంగా జరిగింది, లైవ్ చూసాం. కానీ ఎక్కడ ఇవాళ సాక్షంతా వెతిక, కనీసం సభ జరిగినట్టు కూడా ఎక్కడ ఏమీ వివరాలు లేవు. అరచేతితో సూర్యకాంతిని ఆపలేరు. సాక్షిలో రాయనంత మాత్రాన ఆ మీటింగ్ ఏ స్థాయిలో విజయవంతమైందో అందరికీ తెలిసిందే. సో ఎనీహౌ, బిఫోర్ కన్క్లూజన్ ఇంకా ఒక మాట చెప్పాలి. నేను జనవరి 13వ తారీఖు 4 సంవత్సరాల తరువాత నా నియోజకవర్గానికి వెళుతున్నాను. ఇన్నాళ్ళు ఎందుకని వెళ్ళలేదు అంటే చెప్తాను. దాని కారణాలు అందరికీ తెలిసినప్పటికీ కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత నా ప్రజలకి
వాళ్ళకి తెలిసినప్పటికీ కూడా ఎంతోమందితో నేను రెగ్యులర్గా వీడియో కాల్స్లో అన్ని రకాలుగా టచ్లో ఉన్నప్పటికీ కూడా మళ్ళీ కొంతమందిని మతం ముసుగులో డబ్బులు ఇచ్చి మా యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ అధ్యక్షులు పంపిస్తారు కనుక వారికి చెప్తా, ఎందుకు వాళ్ళు వస్తారు, డబ్బులు తీసుకుని వస్తారు. అంటే లోకల్ నాయకులు ఎవరు డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు పెద్దవాడి నుంచే కమిషన్లు తీసుకుని వస్తారు. వాళ్ళు ప్రశ్నిస్తారు, ఇప్పుడు వచ్చావా, ఇన్నాళ్ళకి వచ్చావా అని ప్రశ్నిస్తే మటుకు ఉంటుంది. రే మొత్తం చెప్తా, ఎందుకు రాలేకపోయాం, ఏ ఎలాంటి ఆశాలు వేసాడు, ఇవన్నీ కూడా మళ్ళీ చెప్పించుకోవాలని ఉంటే డబ్బులు ఇచ్చి బుల్బుల్ టీముల్ని పంపించండి. వాళ్ళకి నేను సమాధానం చెప్తా. జనవరి 13 భోగి రోజుకి ఒకరోజు ముందు మళ్ళీ నేను తిరిగి నా నియోజకవర్గానికి వెళ్ళి కామ్గా నా ఎలక్షన్ వర్క్ నేను స్టార్ట్ చేసుకుంటా. ఇంటింటికి జగన్మోహన్ రెడ్డి గారు మనుషులు తిరిగారు. నేను ఒకే సమయంలో కొన్ని లక్షల గృహాల్లో ప్రతిరోజు తిరిగా. సో అంచేత అయ్యా పోలీసులు, మీ పని మీరు చూసుకోండి. రాబోయే రోజుల్లో పోబోయే ప్రభుత్వంలో కొంతమంది చెత్త కేసులు, పిచ్చి పిచ్చి పనులు చేయమంటే సంయమనం పాటించుకుంటే మీకు మంచిది. సంచేత మీ పని మీరు చూసుకోండి, మీ పార్టీ గొడవలు మీరు చూసుకోండి. నా భవిష్యత్ ఎలక్షన్, నా గొడవలు నేను చూసుకుంటా. థ్యాంక్ యూ. విల్ మీట్ ఆన్ Monday.